ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు కొన్ని మాటలు మనం దేవుని సంగతులు నేర్చుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ సాయంకాలం సమయంన ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. అయా, సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ఎన్నో విషయాల్లో, ఎన్నో కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండి ఎటువంటి శ్రమలు మాకు వచ్చినా శ్రమల్లో మీ యందు సంతోషింపజేసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఎన్నో బాధలు వచ్చినా ఆ బాధల్లో వాక్యం పట్ల ఆసక్తిని ఏమాత్రం కూడా బయటికి మేము పోకుండా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ముందు కొనసాగడానికి మీరు ఎన్నో మార్గాలు మాకు ఏర్పాటు చేశారు నాయన. అందులో భాగంగా మరి చివరి క్షణాల్లో, చివరి సంవత్సరంలో మేము ఉండి నూతన సంవత్సరాన్నైనా మీ దయాకిరీటంగా మీరు మాకు ఇవ్వబోతుండగా మరి మీ సన్నిధిలో ఉండి మీ మాటలు వింటూ ఈ కార్యక్రమాన్ని దాటాలని మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ కొద్ది మాటలుగా బైబిల్లోని మాటలు మేము ఆలోచించబోతుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనులు గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి. పూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మంచిదండి. నేటి క్రైస్తవ సమాజంలోనే కాకుండా అందరూ కూడా పాత సంవత్సరం, పాతది అనగానే చాలా ఎన్నాళ్ళు గతించిపోయిన సంవత్సరం కాబట్టి గతించిన విషయాలు ఎవరు జ్ఞాపకం చేసుకోకుండా అందరూ కూడా కొత్త సంవత్సరంలోనికి కొత్తగా ప్రవేశింపజేయాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో అయితే చాలామంది లోకంలో వేరే వేరే చోట్ల సంతోషపడుతూ ఉంటారు. క్రైస్తవ సమాజంలో అయితే అందరూ కూడా సంఘానికి వచ్చి దేవుడి మాటలు వింటూ దేవుని సన్నిధిలో నుంచి కొత్త సంవత్సరంలోనికి వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటారు. అయితే మనకి ప్రతిరోజు కొత్తదే, ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం యేసుక్రీస్తు ద్వారా నూతన పరచబడిన వారం. అయితే ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా మనం నూతనంగానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మనకు వస్తుందంటే ఏంటి? దేవుడి కృప వల్లనే వస్తుంది, లేకపోతే వచ్చేది కానే కాదు. రేపటి రోజు వస్తుందంటే దేవుని కృప వల్లనే వస్తుంది. ప్రతి సెకండు, ప్రతి నిమిషం, ప్రతి గడియ మనం దేవుడికి ఇప్పుడు ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామో అలాగే తెలియజేయాలి. కానీ ప్రతి గడియ కుదరదు కాబట్టి సంవత్సరానికి ఒకసారిగా మనం ఇలా కూడుకుంటూ ఉంటాం. బైబిల్లో కూడా నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీకు ధరింపచేస్తున్నానని చెప్పి వాక్యం కూడా ఉండేది కాబట్టి సంవత్సరానికి దేవుడి కృపలో మనం ఆ కార్యక్రమాల నుంచి మనం దాటాం అని మనం వెళ్తూ ఉంటాం. ఇలా కొంతమంది చేసుకుంటూ ఉంటారు నూతన సంవత్సరానికి. ఇంకోరు ఎలా ఆలోచన చేస్తారంటే కాస్త వాక్యం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు డిసెంబర్ 25 యేసుక్రీస్తు వారు పుట్టారు. అక్కడి నుంచి 8వ రోజు అంటే జనవరి 1 అనమాట. అక్కడ యేసుక్రీస్తు వారికి సున్నతి జరిగిన దినోత్సవంగా జరుపుకుంటూ అది కూడా మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారికి కూడా బైబిల్లో సున్నతి జరిగింది, ఆ కార్యక్రమం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎగ్జాక్ట్గా డిసెంబర్ 25 అనే విషయం మనకు తెలియదు కాబట్టి అక్కడి నుంచి 8 జనవరి 1 కూడా మనం కంక్లూడ్ చేయడానికి లేదు. అలా కొంతమంది యేసుక్రీస్తు వారి ఇలా సున్నతి జరిగిన దినోత్సవం కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఏ రకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా తప్పేమీ కాదులే, కానీ వాక్యానుసారంగా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు ఆ విషయం మనం ఆలోచన చేయాలంటే పాత నిబంధనలో ఒకే ఒక్క భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే 20 నిమిషాల్లో ఆ భక్తుడి జీవితంలో జరిగిన ఒక మంచి సంఘటన ఈరోజు మనకి ఒక గొప్ప పాఠాన్ని తెలియజేసిద్ది అనమాట. ఆ భక్తుడే యాకోబు గారు. మీ అందరికీ బాగా తెలుసు. యాకోబు గారు అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసుకొని అన్న ఏశావు గారు చంపేస్తారన్న భయంతో తల్లి ఏం చేసిద్దంటే, తమ్ముడు, నా చిన్నబిడ్డ, నీ అన్న యాషవ్ నీ మీద కోపంగా ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉండమాక, జాగ్రత్తగా వెళ్ళిపోయి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి పద్దనరాము దగ్గరికి యాకోబు గారిని పంపించేస్తారు. అది మీ అందరికీ బాగా తెలుసు. అర్థమైందా? పద్దనరాము దగ్గరికి ఎందుకు యాకోబు గారు వెళ్ళిపోయారంటే కనపడితే ఏశావు గారు చంపేస్తారు. అవును, ఏశావు గారు యాకోబు గారిని ఎందుకు చంపుతాడు? సరే 5 నిమిషాలు ఆపుతా, వాళ్ళంక చూడండి. మంచి విషయం నేను చెప్పబోతుంది, అర్థమైందా? 20 నిమిషాల తర్వాత భలే మంచి విషయం చెప్పారని మీరే అంటారు.
మీరింటే ఈరోజు చాలా మంచి విషయం అనమాట చెప్పేది, అర్థమైందా? ఎప్పుడో 3-4 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నా నేను చెప్పే పావు గంటకి. మరి దానికి చాలా విలువైంది కాబట్టి కాస్త నాకు వద్దులే, వాక్యానికి విలువ ఇవ్వండి. అర్థమైందా? తమ్ముడైన యాకోబుని రెబ్కా గారు ఏం చేస్తారు? పద్దనరాముకు పంపించేస్తారు. ఎందుకు? ఏశావు చంపేస్తాడని పద్దనరాము దగ్గరికి పంపించేస్తాడు. అవును, ఏశావు యాకోబుని ఎందుకు చంపుదాం అనుకున్నాడు అని ఆలోచన చేస్తే జ్యేష్ఠత్వాన్ని ఎవరు తీసేసుకున్నారు? యాకోబు తీసేసుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎవరు తీసేసుకున్నారు? యాకోబు తీసేసుకున్నాడు. తమ్ముడైన యాకోబుకి ఆశీర్వాదాలు వచ్చినాయి, జ్యేష్ఠత్వం వచ్చింది. ఇది మనసులో పెట్టుకొని ఏశావు రగిలిపోతున్నాడు. తమ్ముడు కనపడితే తల నరికేద్దాం అన్న ఆలోచనలో ఏశావు వెయిట్ చేస్తున్న రోజులు అన్నమాట. ఈయనేమో చక్కగా వెళ్ళిపోయాడు. రాహేలుని చూశాడు, బాగా నచ్చింది, ఆమె కోసం కొలువు తీరాడు. లేయా పుసికెళ్ళది, ఆమె సరిగ్గా నచ్చలేదు, కానీ లేయాని అప్పచెబుతారు. సరే, ఎలాగోలా అటు ఇటుగా ఒక 20 సంవత్సరాల వరకు అక్కడ ఉండి ఎంతో ఆస్తిని సంపాదించుకొని 2 భార్యలతో పాటు ఆ 2 దాసీలను కూడా సంపాదించుకొని మంచి ఆస్తి మొత్తాన్ని సంపాదించుకుంటాడనమాట. ఎవరు? యాకోబు గారు. ఎక్కడ? పద్దనరాములో అనమాట. సరే, ఇన్నాళ్ళు ఉన్నాడు, ఉన్న రోజులు గడిచిపోయినాయి. ఏదో రోజు సొంత ఇంటి దగ్గరికి రావాలిగా. ఎక్కడంత బాగా సంపాదించుకున్నా సొంత ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? సొంత ఊరిలోనే కట్టుకుంటారు, అంతే, ఎక్కడెక్కడో కట్టుకోరు కదా. కాబట్టి ఇప్పుడు ఆయనకి 4 భార్యలు, మంచిగా భార్యల పరంగా మంచి ఆస్తుంది ఆయనకి. ఓకేనా? 11 మంది పిల్లలు అన్నమాట. తిరిగి వచ్చేటప్పటికి 11 మంది పిల్లల పరంగా కూడా మంచి ఆస్తుంది. ఇక ఎడ్లు, గొర్రెలు, మేకలు చూసామనుకోండి, ఆయన దగ్గరకు ఉన్నన్ని వేరే ఎవరి దగ్గర లేవన్నమాట. ఎందుకంటే దేవుడు బాగా ఆశీర్వదించి లాబాను దగ్గర ఉన్న వాటికంటే మచ్చలు గలేవి, పొడలు గలేవి మనం చాలాసార్లు విన్నాంగా. అంటే యాకోబు గారు తిరిగి వచ్చే సమయానికి ఆయన దగ్గర భార్యలు బాగా ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు బాగా ఎక్కువ మంది ఉన్నారు, ఆస్తి బాగా ఎక్కువ ఉంది. అంత బాగా ఉంది కదా. అంత బాగా ఉండి తిరిగి ప్రయాణం పెట్టి ఇంటికి వస్తున్నప్పుడు మనిషిలో సంతోషం లేదు. అంత ఆస్తున్నప్పుడు ఎవరికైనా ఏముండాలి? సంతోషం ఉండాలి. ఒక భార్య ఉంటేనే సంతోషం. భార్యను పెళ్లి చేసుకున్నాలో చెబుతున్నా. 4 ఉంటే ఇంకా సంతోషమేగా. పిల్లలు ఎక్కువ మంది పుడితే సంతోషమేగా. కానీ సంతోషమే లేదు ఆయనకి. గుండె నిండా బరువు అన్నమాట, బాధగా ఉంటాడు, తిరిగి ప్రయాణమై వస్తూ ఉంటాడనమాట. ఎందుకు ఆ బాధ? తిరిగి వచ్చేటప్పుడు ఆ పక్కన నాకు ఏసా వెయిట్ చేస్తూ ఉంటాడు, మా అన్నకు కనపడితే నేను చంపేస్తాడని చెప్పి కొంతమందిని పంపిస్తాడనమాట. పలహారాలు, మనుషుల్ని పంపిస్తే ఇక్కడ ఏసావేమో ఏమీ తీసుకోడు. కానీ ఏసావు గారి ఉద్దేశం ఏంటంటే తమ్ముని చంపుదామని లేదు ఏసావు గారికి, వస్తే కలుపుకుందాం అన్న ఆలోచనలోనే ఉన్నాడు ఏసావు గారు. కానీ యాకోబు గారికి తెలియదు, అమ్మో నేను కనపడితే మా అన్నకు కనపడితే మా అన్నని చంపేస్తాడు, మా నాన్న చంపేస్తాడు అనే హృదయంలో బాధ పట్టుకొని ఆ బాధతోనే వస్తూ ఉంటాడు. ఒక మనిషికి నూతన ఆనందం ఎక్కడుండిద్ది అంటే వాక్యంలోనే ఉండిద్ది. అంత ఆస్తున్నా, భార్యలున్నా, పిల్లలున్నా యాకోబు గారి మనసులో ఆనందం లేదు, లేనే లేదు. లేకపోయేసరికి గుండె నిండా భయంతో మా అన్న దగ్గరికి ఇలా వెళ్ళకూడదు, వెళ్ళేటప్పుడు నేను దేవుడితో ఒకసారి కనపడాలి అని చెప్పి వాళ్ళ అన్నని కలుసుకోవటానికి ముందు ఎబ్బోకు అనే ఒక రేవు వచ్చిద్ది అనమాట. ఎబ్బోకు రేవు మనకు కొత్త నిబంధనలో సమరీ స్త్రీ కనపడిద్ది కదా, ఆ దగ్గర ప్రాంతం అనమాట. ఆ ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి భార్యలను వెళ్ళిపోమంటాడు, రేవు దాటిస్తాడు, పిల్లల్ని రేవు దాటిస్తాడు, తనకు కలిగిన ఆస్తి మొత్తాన్ని రేవు దాటిచ్చి ఈయన రేవు దాటాడు, ఆ రేవు దగ్గరే ఉంటాడు. ఆ దగ్గరుండి ఆ రోజు దేవునితో మాట్లాడాలి అనుకుంటాడు యాకోబు గారు. ఇప్పుడు ప్రశ్న, యాకోబు గారు దేవునితో ఆ రోజు రాత్రి ఎందుకు గడుపుదాం అనుకున్నాడు? ఇందాక చూస్తారు, ఇంత వివరంగా చెప్పింది ప్రశ్న అడితేనగా. యాకోబు గారు రావాలి, అందరినీ పంపించేశాడు. ఎబ్బోకు రేవు మాత్రం యాకోబు గారు దాటకుండా దేవునితో పెనుగులాడతాడు. మీకు తెలుసు కదా, తొడగుట్టు ఏమైపోయింది, అయింది కింద పడిపోయిద్ది, జారిపోయిద్ది అనమాట. దేవునితో పెడుగులాడిన వ్యక్తిగా మనకి యాకోబు గారు కనపడతారు. ఒక రాత్రి ఒక మనిషి దేవునితో అలా పెడుగులాడినట్టు బైబిల్లో మనకు ఎక్కడా కనపడదు. అంతగా దేవుడితో పెడుగులాడాల్సిన పని ఏంటి? ఎందుకు చెప్పండి? ఎవరితో సమాధానం? వాళ్ళ అన్నతోనా? అన్న ఏమండగా అంటే వెళ్తే ఏమి ఉండదుగా, ఇబ్బంది ఏమి ఉండదుగా, అన్నం కలుసుకోలేదుగా. అన్నతో సమాధానం అక్కడ ఏమైనా ఉందా? వచనం ఆడ ఏమైనా ఉందా? మరి మీరు లేని చెబుతారు ఏంది? ఆదికాండం 33 అధ్యాయం తీయండి. ఈ కన్ఫ్యూషన్ ఎందుకు, అక్కడికి వెళ్ళి క్లారిటీ తెచ్చుకుందాం. ఆదికాండం 33 అధ్యాయం, ఆదికాండం 33 అధ్యాయంలో ఈ సందర్భం ఉండిద్ది.
మనకంతా వద్దు, సమయం లేదు కాబట్టి ఒకసారి 22వ వచనం చదువుదాం. 32వ అధ్యాయం 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయిను. ఇప్పుడు 27వ వచనం చదవండి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పెను. ఒకసారి 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ ఎందుకు ఆగాడంట? మరి మీరేమన్నారు? సమాధానం అన్నారు. ఇక్కడేముంది? ఆశీర్వాదం కోసం ఆగాడింది. ఆశీర్వాదం అంటే ఎంత ఆశీర్వాదం ఉంది ఆయనకి? 4 భార్యలు, ఎంత పెద్ద ఆశీర్వాదం. 11 మంది పిల్లలు, ఎంత పెద్ద ఆశీర్వాదం. ఎన్ని గొడ్లు, ఎన్ని మేకలు, నిద్రపోకూడదు, అర్థమైందా? ఎన్ని మేకలు. ఇంత ఆశీర్వదించాడు కదా దేవుడు. అంత ఆశీర్వాదం ఇస్తే దేవుడు మళ్ళీ ఆశీర్వదించితే కానీ నేను వెళ్ళను అని చెప్పి తొడగూటు పోయేదాకా అంత యాతన పడాల్సిన పని ఏంటి దేవుడితో? ఏ ఆశీర్వాదం అడుగుతున్నాడు? ఆశీర్వదించాడు కదా దేవుడు. అంత బాగా ఆశీర్వదిస్తే ఇంకే ఆశీర్వాదం కావాలి? ఏ ఆశీర్వాదం కావాలో తెలుసా? యాకోబు గారికి మనసులో సంతోషమే లేదు. లోకంలో ఏమైతే సంపాదించాలో అవన్నీ సంపాదించిన తర్వాత మనిషి హృదయంలో ఏముండిద్దో తెలుసా? ఆనందం ఉండదు, బాధ ఉండిద్ది. ఎందుకు బాధ ఉండిద్దో తెలుసా? దేవుడి గురించి విషయాలు తెలిసిన తర్వాత దేవుడి కోసం నా శరీరాన్ని ఖర్చు పెట్టలేదే, దేవుడి కోసం నా ధనాన్ని ఖర్చు పెట్టలేదే, దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఆ కార్యక్రమాల్లో నేను బాగా పాల్గొనలేదే, ఈ శరీరాన్ని నింపుకోవడానికి, సుఖపరుచుకోవడానికి, సంపాదించుకోవడానికే చేశాను తప్ప దేవుడి కొరకు ఒక్క కార్యక్రమం చేయలేకపోయానే అన్న బాధ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమి చేయడానికి ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉందా? అక్కడ ఆయనకి అదే జరుగుతుంది. లోపల సంతోషం లేదు ఆయనకి, లోపల సంతోషం లేదు. అర్థమైందా? దేవుడికి నేను బాగా సన్నిహితుడిగా మారిపోవాలి, దేవుడి కార్యక్రమాల్లోనే నేను ఉండాలి, దేవుడితో అన్యోన్య సహవాసం ఏర్పాటు చేసుకోవాలి, నిత్యమైన నూతన ఆనందం కావాలి అన్న ఆలోచన ఆయనకు అప్పుడు కలిగిందనమాట. అందుకే ఆయన పేరు ఎప్పుడు మార్చాడు దేవుడు. అసలు యాకోబు అనే పేరు దేవుడు ఎప్పుడూ మార్చాల. ఎందుకు అప్పుడే మార్చాడు? ఒకవేళ మార్చాడే అనుకోండి, ఏమని మార్చాడు? ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? అన్నదే వినపడింది నాకు. దేవంకిత, దేవర్పిత, దేవునితో పోరాడవాడు కరెక్టే. ఇశ్రాయేల్ అనే పదానికి అర్థం ఏంటి? యాకోబు గారి పేరు ఇశ్రాయేల్గా మార్చబడింది. ఇశ్రాయేల్ పదాలందరికీ ఇశ్రాయేల్ జనాంగ ఇశ్రాయేలీని వచ్చింది. ఇశ్రాయేల్ అంటే అర్థం తెలుసా? దేవుని కుమారుడు అని అర్థం. ఏంటి అసలైన అర్థం ఏంటంటే దేవుని అంటే ఇప్పటి వరకు యాకోబు గారు దేవుని కుమారుడు కాదు తెలుసా? ఎవరైతే ఈ లోక సంతోషం కోరుకుంటూ దేవుని సంఘానికి వస్తూ కూడా లోక సంతోషాలు బాగా కోరుకుంటూ ఉంటారు, సంఘానికి వస్తారు, బయట సినిమాల్లో ఆనందం పొందుకుంటూ ఉంటారు, సంఘానికి వస్తారు, బయట సీరియల్స్ ఆనందం, బయట వేరే వేరే ఆనందాలు, మనుషుల మీద చెప్పుకునే ఆనందాలు, వీళ్ళందరూ సంఘానికి వచ్చేవాళ్ళే. కానీ వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. మనం కూడా ఈరోజు ఇశ్రాయేలీలమే. దేవుని ఇశ్రాయేలు అని గలతీ పత్రికలో మనకు కూడా పౌలు గారి పేరు పెడతాం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ దేవుని కుమారులు కాదు. అర్థమైందా? నేను దేవునిలో సంతోషించాలి అనుకున్నోడే ఇశ్రాయేలు. దేవునిలో సంతోషించాలనుకున్నాడు డిసెంబర్ 31 రాత్రి వస్తాడైంది కాదుగా. ప్రతి ఆదివారం సంఘానికి వస్తాడు, సంఘ కార్యక్రమాలు ఆడుంటే ఆడికి వస్తారు, సంఘానికి ఏం కష్టమైతే అవి అందిస్తారు. మరి ఈ సంవత్సరం మొత్తం మీరు చాలా సంతోషించే ఉంటారు. ఏదో కొంతమంది బంగారం కొనుక్కొని ఉంటారు, కొంతమంది ఇల్లు కొనుక్కొని ఉంటారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చి ఉంటాయి, పిల్లలు మంచిగా వృద్ధి పొంది ఉంటారు. తప్పేమీ కాదు, దేవుడు కొంతవరకుగా మమ్మల్ని బాగా ఆశీర్వదించినట్టే. కానీ మీకు అసలు ఆశీర్వాదం ఆ సంతోషమే కాదు తెలుసా? అది ఒక ఆయన అడిగా, ఒక పెద్ద ఆయన సంఘంలో అడిగా, ఈ సంవత్సరం మిమ్మల్ని ఏమని ఆశీర్వదించాడండి అని అడిగా. ఈ మెసేజ్ చెప్పాలని ఒక అభిప్రాయం, ఒక రిఫరెన్స్ కోసం ఆయన అడిగితే, నేను ఇల్లు కట్టుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను, మా కూతురికి పెళ్లి చేశాను అని చెప్పలే ఆ పెద్ద ఆయన. అదేందా అట్ట అంటాం? 2024 జనవరి నుంచి మొదలు పెడితే 2024 డిసెంబర్ చివరి వరకు అసలు ఖాళీయే లేదు నాకు. ప్రతి మీటింగ్కి వెళ్ళా, మోస్ట్లీ ఎక్కువ మీటింగ్స్ ప్రతి మీటింగ్కి వెళ్ళా, ప్రతి మీటింగ్లో నేను పనిచేస్తూనే ఉన్నా. దైవజనులు గారు ఎక్కడికి వెళ్తే ఆ ప్రతి మీటింగ్కి ఎక్కువసార్లు వెళ్ళా.
నా వంతుగా నా జేబులో ఎంతైతే ఉండిద్దో అంత దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాను. సంఘంలో ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా నా జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టాను. దేవుని కార్యక్రమాల్లో ఉన్న విషయాన్ని సంతోషంగా చెప్పుకుంటున్నాడు ఆయన. అది ఆశీర్వాదం అంటే. దేవునిలో సమయాన్ని గడపకుండా మీరు ఏ ఆనందం పొందినా ఈ 2024 పెద్ద మీకు చేర్చిన ఆనందం ఏమీ ఉండదు. ఏదో బట్టలు కొనుక్కున్నాం, ఇల్లు కొట్టుకున్నాం, బంగారం కొనుక్కున్నాం, అవి పెద్ద ఏం కాదు సంతోషాలు. ఎంతసేపు ఉంటాయి ఆనందాలు? పెట్టుకున్న పాపిడి బిల్లు అయినా, చెవులకు పెట్టుకున్న జోకాలైనా ఎంతసేపు ఉంటాయి? తీయంగానే ఆనందం ఉండదు. అవి నువ్వు పద్దాయి పెట్టుకొని కూడా తిరగలేవు, ఏదో అకేషన్కి పెట్టుకుంటావు తప్ప. అవి ఆనందమా? అది కాదు ఆనందం అంటే. దేవుని కార్యక్రమం ఆయన చెప్పంగానే నాకు ఆలోచన వచ్చింది. నేను కూడా జనవరి నుంచి ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళా? నేను చాలా కార్యక్రమాలు ఎగ్గొట్టా. కానీ వెళ్ళిన కార్యక్రమాల్లో మాత్రం ఎంతో కొంత దేవుడు పని నేను చేశాను. ప్రభు ఈ సంవత్సరం ఒకవేళ వేసుకుంటే 100% పని వేసుకుంటే ఒక 40% పని అయినా నేను చేశాను ప్రభు అని నాకు సంతోషం కలిగిందనమాట. దేవుని బిడ్డగా ఆయనలో సంతోషించడం నేను నేర్చుకున్నా. ఈరోజు చాలామందికి అది తెలీదు. సంఘానికి వచ్చే విషయం గురించి నేను మాట్లాడట్లేదు, వగేరే విషయాలు నేను మాట్లాడట్లేదు. కానీ సంఘానికి వస్తున్న మనం ఎంతగా దేవునిలో సంతోషిస్తున్నాం అది మనం ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకోలేదు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రయోజనం ఉండదు. దేవునిలో సంతోషించాలంటే ఏం జరగాలో తెలుసా? అది పౌలు గారు రాశారు రోమాపత్రిక 12వ అధ్యాయంలో. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను, ఈ లోక మర్యాద ఏం చెప్పిద్ది? బంగారంలో సంతోషం ఉందని చెప్పిద్ది, ఇల్లు కట్టుకోవడంలో సంతోషం ఉందని చెప్పిద్ది, ఉద్యోగంలో సంతోషం ఉందని చెప్పిద్ది. 4 వారం మొత్తం కష్టపడిపోతే ఎక్కడయ్యా నీకు సంతోషం? నీ బిడ్డలు ఏం తింటారని చెప్పిద్ది. లోక మర్యాద అంతా లోకంలో గురించి చెప్పిద్ది. లోకంలో ఎలా సంతోషంగా ఉండాలో ఏంటో చెబుతూ ఉండిద్ది. చాలామంది 2024లో దేవుడి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినా కాదు, లోక మర్యాదను అనుసరించి ఎంతో సంపాదిద్దాం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ జేబుల్లో డబ్బులు కూడా ఉండవు. ఎందుకంటే దేవుడిని విడిచిపెట్టి సంపాదించిన డబ్బు ఉండిద్దా? ఎందుకు ఉండిద్ది? అది అసలు ఉండదు. చాలామంది లోక మర్యాదను అనుసరింపక, అదే చదువుతున్నారు, అనుసరింపక ఏంటంట? ఉత్తమమంట, అనుకూలమంట. ఆ 3 పదాలు చూడండి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణం. ఆ సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఒక్క నిమిషం. దేవుని చిత్తం అంటే ఇష్టం అన్నమాట. నా దేవుడికి ఏమి ఇష్టం? నా దేవుడికి ఏమి ఇష్టం అని ఒక ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారండి 2024లో? మీరు భార్యకి ఏమి ఇష్టం అని ఆలోచిస్తావు ఆదివారం రాగానే. ఎందుకంటే 4 రకాల జంతువులు ఉంటాయి. ఏం కోయాలి మా ఆవిడికి? ఏం కోసి తెచ్చి బాగుండిద్దామా అని ఆలోచిస్తారు. అంతే కదా మామూలుగా. తిండి అంటే బాగా గుర్తుకొచ్చిద్దని చదువుతున్నా. ఈరోజు తిండి కూడా లేదు కాబట్టి చదువుతున్నా. వాటి జ్ఞాపకాలతో ఇంటికి వెళ్ళిపోదాం మనం. అర్థమైందా? ఏ బంగారం చేస్తే గుర్తుకొచ్చిద్ది? భార్య గురించి, పిల్లల గురించి. అబ్బా ఎంత బాగా ఆలోచన చేస్తావో. ఏనాడైనా దైవజనుడి గురించి ఆలోచించావా? ఈరోజు పాస్టర్ గారితో ఏం మాట్లాడితే ఆయనకి ఇష్టంగా ఉండిద్ది? సరే ఓకే, ఏమి ఇవ్వద్దులే, ఇచ్చిన ఆయన తీసుకోడు, విషయం పక్కన పెడితే ఈరోజు ఆయన మీటింగ్కి వెళ్తున్నాడు, ఈ మీటింగ్ ఆయన పక్కనే వెళ్తే బాగుండిద్ది కదా, ఏమైనా ఆలోచన చేసావా? సరే అది కూడా పక్కన పడే, ఈరోజు మీటింగ్కి వెళ్ళి ఎక్కడైనా కష్టపడదాం, ఇష్టం ఉండిద్ది అని ఏదైనా ఆలోచించావా? సరే వాళ్ళ విషయం పక్కన పెట్టండి. పాస్టర్ గారు బయట మీటింగ్కి వెళ్తున్నారు, ఈరోజు వెళ్ళటం కుదరదు, ఏం చేద్దాం? ఓ నలుగురిని కూర్చుకొని ఇంట్లో పెట్టి ఈ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు పాస్టర్ గారు, ప్రార్థన చేద్దాం అని ఏమైనా ఆలోచన చేసామా? ఏది? దేవుని ఇష్టమేదో తెలుసుకోకపోతే ఎలా తెలిసిద్దండి? పెళ్ళికి ముందు భార్య ఇష్టాలు భర్త ఇష్టాలు భార్య తెలుసుకోకపోతే అసలు నిశ్చితార్థాలే జరగవు సరిగ్గా, తెలుసా? ముందే తెలుసుకొని పెళ్ళికల్లా ఎన్ని అందిస్తాడనమాట. అలా ఇష్టం తెలుసుకోకపోతే ఎట్టా? దేవుని ఇష్టం ఎలాగో తెలుసుకోవాలిగా. దేవుని ఇష్టం మీకు తెలుసుకోవాలని ఉందా? ఈరోజు ఉందా లేదా? దేవుని ఇష్టం సంపూర్ణంగా ఉండిద్ది, ఉత్తమంగా ఉండిద్ది. ఇంకో విషయం తెలుసా? అనుకూలంగా ఉండిద్ది. మీ భార్య అయినా భర్తలైనా మనకు అనుకూలంగా లేనిది అడుగుతారు. కారుదా అంటే ఆ నుంచి తెస్తాం, మనకు అనుకూలంగా లేదు కాదు. బంగారం కొనిపి అంటే మనకు అనుకూలంగా లేదంటాం. ప్రభువు మనకి మించి ఎప్పుడు అడగడు. ఆయన మన లెవెల్లో ఉన్నది మనం చేయగలిగింది అడుగుతాడు. ఒకవేళ మీరు దేవుని ఇష్టం ఏంటని అడిగితే కిందే ఉంది, తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, అది మనస్సు మార్చుకొని 2024 25 సంవత్సరంలోకి వెళ్తే అది నూతన సంవత్సరం. మనసు మార్చుకోకుండా వెళ్ళామనుకో, సంవత్సరం నూతనం, మనం కాదు నూతనం. అర్థమైందా?
మనలో ఏ మార్పు లేకుండా, మన మనసులో ఏమి మార్పు కలగకుండా 2025 కాబట్టి 35కి వెళ్ళు. ఎవరికి ఎక్కువ? ఎవరికి ప్రయోజనం? దయాకిరీటాన్ని నీకు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడుగా. ఆ ఆయుష్కాలం తప్పు చేసినా ఒప్పు చేసినా భరిస్తూ వెళ్తున్నాడు ప్రభు. అది పెద్ద లక్కేమీ కాదు. ఆయన మనస్సు ఎరిగి ఆయన ఇష్టం నెరవేర్చాలి అన్న ఆలోచన ఒక రాత్రి ఆయనకి కలిగింది, యాకోబు అనే భక్తుడికి. అందుకే ఆయన ఏం సంపాదించుకున్నాడు అవన్నీ పక్కన పెట్టేసి అసలు దేవుడి కోసం నేను ఏం చేశాను అన్న ఆలోచనలో పడ్డాడు. మీరు వెళ్ళండి ముందు. ఏమంటే దేవుడి గురించి ఆలోచించేవాడు భార్యల గురించి, పిల్లల గురించి, డబ్బు గురించి ఆలోచించాడు. అందుకే వాళ్ళందరినీ అదే సిమ్టమ్. అందుకే వాళ్ళందరినీ పక్కన పెడతాడు. అర్థమైందా? దేవుడి కార్యక్రమం ఉందనగా అవన్నీ పక్కకు చేయాలి. అవన్నీ తర్వాత ముందు ఈయనుంటేనేగా. దేవుడు లేకుండా భార్య ఆడా, పిల్ల ఆడా, ఆస్తి ఆడా? ఆయన లేకపోతే ఎన్ని ఆయన నుంచి వస్తాయి? ఆయన దయతలించిస్తే వచ్చినాయి అనమాట. అది అర్థమైపోయింది. అందుకే ఒక్క రాత్రి యాకోబు గారి మనసులో క్లారిటీ వచ్చేసి ఈరోజు నేను దేవుడి గురించి తెలిసేసుకోవాలి, ఆయనతో నేను మాట్లాడేసుకోవాలని చెప్పి ఒక మనిషి దేవునితో అలా పెనుగులాడిన సందర్భం మీకు బైబిల్లో ఎక్కడా కనపడదు. ఆ రాత్రి యాకోబు గారు పూర్తిగా దేవుడికి తన హృదయాన్ని ఇచ్చేశాడు. అప్పుడు ఆయన హృదయంలోకి నూతన ఆనందం వచ్చింది. అప్పుడు వరకు ఆయన హృదయంలో ఆనందం లేదు. అంతా గలిబిలి, అంతా ఒక కన్సిస్టెన్సీ లేదనమాట, ఒక క్లారిటీ లేదనమాట. అర్థమైందా? మబ్బులు పేరుకుపోయినట్టు ఏదో తెలియని బాధ అనమాట. అది వివరించడం కూడా కుదరదు. ఆయన ఎవరితో, ఆయన భార్యలతో కూడా చెప్పుకోడు అనమాట. యబ్బోకు రేవు దాటిన తర్వాత మీరు యాకోబుని చూడండి, యాకోబు గారిని చూడండి. యబ్బోకు రేవు ముందు మీరు యాకోబు గారిని చూడండి. అది ఆదికాండం చదివితే అర్థమైద్ది. అర్థమైందా? అధ్యాయాలు చదివితే ఆయన తేడా అర్థమైద్ది అనమాట. ఇక అన్నని కలుసుకోవడానికి వెళ్తే అన్న ఏం చేస్తాడో అని భయపడితే అన్న ఏం చేశాడు తెలుసా? రా అని చెప్పి ఇంత చిన్నపాటి గ్యాప్ లేకుండా ఎంతోగానో కోప్పడుతున్న ఏశావు, చంపుతాడు అనుకున్న ఏశావు చంపడం పక్కన పెడండి, భుజాల పడి మీద ఏడుస్తాడు. చూసారా ఎంతగా మార్చేశాడో దేవుడు? పరిస్థితులు చూసారా ఎలా నెమ్మదైపోయినాయో? చాలామందికి తెలియని విషయాలు తెలుసా? దేవుడి పని చేయటంలో మీరు వెనక్కే తగ్గమాకండి. తగ్గద్దు అసలు. ఈ విషయంలో చెప్పాలి మనం, తగ్గేదేలే అని చెప్పి అస్సలు తగ్గమాకండి దేవుడి విషయాల్లో. దేవుడు కార్యక్రమం ఉందనగానే వద్దు. ఎంత పెద్ద రోగం అయినా సరే. నేను చాలాసార్లు వదులుకోవడం వల్ల నాకు నష్టమే జరిగింది, చాలాసార్లు చేయటం వల్ల లాభమే జరిగింది, చాలామంది సహోదరులు జరిగింది. నాది ఎగ్జాంపుల్ కాదు. అర్థమైంది? దైవజనుల గారి విషయంలో కూడా అంతే. ప్రతి కార్యక్రమం దేవుని పని ఉందంటే వాళ్ళు ఎవరైనా సరే, రేపు పెళ్ళి అయిపోతున్న కొత్తగా వచ్చే భార్య అయినా సరే, మాకు కుదరదమ్మా, మాకు ఈ కార్యక్రమం ఇంపార్టెంట్ అని చెప్పి పెళ్ళైనా పక్కన పెట్టుకొని రావాల్సిందే. ఎందుకు తెలుసా? దేవుడి కార్యక్రమంలో అస్సలైన సంతోషం ఉంది. చాలామందికి అది తెలీదు. ఎందుకు తెలీదో తెలుసా? మన మనస్సులో దేవుడి ఇష్టానికి చోటు ఇవ్వలేదన్నమాట. మన మనస్సు మారి నూతన పరచడం వలన రూపాంతరం పొందుతాం. మనసులో ఇష్టాన్ని పెట్టుకున్నావు అనుకో, ఇక నువ్వు రూపంగా మారిపోతావు. ఏంది ఆ మీటింగ్ ఉంది కదా, అంత పెద్ద ఇంపార్టెంట్ జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఇంటికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి, అంతే అమ్మ దేవుడు అంటే అంతే, అలాగే వెళ్ళిపోతాడు అని అనాలి. ఆ రూపం మారాలన్నమాట. రూపం మార్చడం అంటే పై బట్ట మార్చుకోవడం కాదు, వేషధారణ మార్చడం కాదు, బిహేవియర్ మారాలి. ఏంటి దేవుడి కార్యక్రమాలు అంటే ఏంటి? అలా వెళ్ళిపోతాడు. ఇదివరకు అలా వెళ్ళేవాడు కాదే, వెళ్తాడు. ఎందుకంటే హృదయంలో దేవుడి ఇష్టానికి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి. దేవుడికి హృదయం పూర్తిగా ఇచ్చేసావు అనుకోండి, ఎంతమంది ఎన్ని మాట్లాడతారు. 4 రోజులు ఆటో అయిపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు, అయినా వస్తాడు. ఎందుకంటే దేవుని కార్యక్రమాల్లో సంతోషం ఎదుర్కొన్నాడు కాబట్టి. 4 రోజులు బేల్దారి మణి పానేస్తే 4 ఎనిమిదిలు 3,200 రూపాయలు పోతాయి. 3,800 రూపాయలు పోయినా వస్తాడు. ఎందుకంటే హృదయంలో ఏముంది? దేవుడికి సంతోషం ఇచ్చాడు కాబట్టి. అర్థమైందా? పెద్ద పెద్ద పనులు ఉంటాయి, ఆయన్నే వదులుకుంటారు. లక్షల రూపాయలు వస్తాయి, 1,000 రూపాయలు వస్తాయి, పెద్ద పెద్ద బంగారం చేసే అవకాశాలు వస్తాయి, అయినా వదులుతాడు. ఎందుకు? దేవుడి హృదయంలో సంతోషానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి. చాలామంది అది ఇవ్వక కొంతమంది భర్తలు భార్యల సంఘానికి వెళ్తా అంటే, ప్రతిరోజు వెళ్తున్నావుగా, ఈరోజు వెళ్ళేది ఏంది, ఈరోజు కాదు ఏ రోజైనా వెళ్తారు. వాళ్ళ దేవుడు ఇష్టానికి చోటు ఇవ్వక సంఘాలు నిండుతున్నాయి, కానీ హృదయంలో దేవుడు ఉండట్లే. అన్ని రాత్రులు గడిచిపోతూనే ఉన్నాయి. ఎన్ని రాత్రులు గడిచిపోయినాయో, ఎన్ని 31 రాత్రులు అయిపోయినాయో. కానీ ఈరోజు డిసెంబర్ 31 రాత్రి అలా ఉండకూడదు. అర్థమైందా? యాకోబు గారి జీవితంలో ఆ రాత్రి పెను మార్పును కలగజేసింది. అందుకే ఆయన గురించి హోషేయ గ్రంథంలో మాట ఉండిద్ది, తీయాల్సిన పని లేదు. మగసిరి గలవాడు అని ఉండిద్ది. అసలైన మగతనం ఎక్కడ ఉండిద్ది అనుకున్నారు? ఆడవాళ్ళని కొడతంలో, తొడలు కొడతంలో, బూతులు మాట్లాడటంలో మగతనం కాదు. దేవుడు కొరకు రోషంగా నుంచోటంలోనే మగతనం ఉండిద్ది. ఆడవాళ్ళకైతే స్త్రీతనం ఉండిద్ది. అర్థమైందా? అలా ఏలియా గారు, ఎలీషా గారు గొప్ప గొప్ప ప్రవక్తలు మనకు కనపడతారు. నిజంగా మగాళ్ళు అయితే, నిజంగా ఆడవాళ్ళు అయితే ఏం చేయాలో తెలుసా?
దేవుడు కార్యక్రమం అనగానే ఏమైనా వదిలిపెట్టి రావాలి. ఎందుకు అన్నారనుకో, నాకు అక్కడే సంతోషం అండి, నాకు ఇంకెక్కడ కూడా సంతోషం లేదు అని ఒక మాట చెప్పి రావాలి. అలా యాకోబు గారి జీవితంలో ఆ రాత్రి పెనుమార్పు కలగజేసింది. మన జీవితంలో ఈ రాత్రి కూడా అలా కలగజేయాలని కోరుకుంటూ మన మనస్సు మారతమే మన రూపాంతరానికి మొదలుమెట్టు. ఇచ్చిన మాటలను దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అయా, ఒక దేవునితో ఒక మనిషి పెనుగులాడి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొని మనసులో నిత్యమైన సంతోషాన్ని పొందుకున్న యాకోబు గారు మాకు పాత నిబంధనలో కనపడుతున్నారు. నిజంగా మా హృదయాలు మార్చుకోకుండా, మా హృదయాల్లో దేవుని ఇష్టమేంటో తెలుసుకోకుండా ఎన్నో రాత్రులు ఎన్నో దినాలు గడిపేసి సంఘానికైతే హాజరేయించుకున్నాం, కానీ పరలోకంలో మీ మనసులో మేము హాజరేయించుకోలేకపోయాం. మా హృదయాల్లో తలుపు తీసి మిమ్మల్ని చేర్చుకోలేకపోయాం. తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఈ తప్పును ఈ రాత్రి అయినా చేయకుండా మేము కూడా ఈరోజు రాత్రి దేవునితో పెనుగులాడి నిజంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే కానీ ఈ ప్రాంతం మేము విడిచి వెళ్ళము అనే ఒక నిబంధన చేసుకొని హృదయంలో ఈ 2025లోనైనా మా సొంత కార్యక్రమాలేమో తక్కువ ఉండాలి, దేవుని కార్యక్రమాలేమో ఎక్కువ ఉండాలి. అలా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా తమ పనులను, తమ మనస్సును, తమ కార్యక్రమాలన్నింటినీ కూడా విశదపరుచుకొని ఆయుక్తపరచుకోవడానికి అవకాశం కల్పించమని కోరుకుంటూ కొన్ని మాటలు నా తర్వాత అందించిన దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి స్థిరపరిచి అందించమని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మీ వాక్యం ద్వారా, మీ సన్నిధి ద్వారా మేము వెళ్తున్నాం నాయన. ఈ నూతన సంవత్సరాన్ని దయాకిరీటాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఇంకా శబ్దయంత్రం ద్వారా విని ఇంకా సంఘానికి రాలేదో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీ సన్నిధికి వచ్చి మీ మాటలు విని ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు పొందుకొని వాళ్ళ కుటుంబానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి, చక్కగా వాక్యం మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.